హాయ్ హలో వెల్కమ్ క్యూ న్యూస్. నా పేరు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. ఈరోజు మనము చీరాల జలేంద్రాచారి బయ్యారం మహబూబ్ వాస్తవ్యులు అతనితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ముఖ్యంగా అతని వృత్తి వెల్డింగ్ ప్రవృత్తి అనేది ప్రజలను చైతన్యం చేయడం. ఈరోజు రాష్ట్రంలో బ్యాంకులు ఎస్బీఐబి కానీ ఆంధ్రా బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంకులు అనేటివి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి, ప్రజలను ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నాయి, ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు బ్యాంకులు పనిచేస్తున్నాయా లేదా, ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టిన నిధులు ఏ జిల్లాకు ఎంత నిధులను కేటాయించాలి, ఏ జిల్లాకు ఎంతమంది రైతులకు రుణాలు ఇవ్వాలి అనేది బడ్జెట్లో మనకు ప్రత్యేకంగా వివరిస్తారు. దాని ప్రకారము జిల్లా కేటాయింపులు జరుగుతాయి. అయితే ఆ జిల్లా కేటాయింపులు జరిగిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఆ లోన్స్ అనేది తీసుకుంటున్నారు, కానీ లోన్స్ తీసుకున్నా కానీ జలేంద్రాచారి గారు ఎందుకు చనిపోతున్నారు? మరి ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కారణం ఏంది అనేది ఒక ఆలోచన రావడంతో దాని మీద పరిశోధన చేయడం ప్రారంభించారు చారి గారు. అయితే అతనికి ఇటువంటి ఆలోచన రావడానికి కారణం ఏంటి, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తీసుకొస్తున్నాడు? ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా జలేంద్రాచారి గారు అంటే అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని గురించి మనం ఈరోజు క్యూ న్యూస్ ద్వారా మాట్లాడబోతున్నాం. కాబట్టి జలేంద్రాచారి గారిని వ్యక్తిగతంగా పరిచయం చేసుకొని ఆయన యొక్క ఎందుకు ఈ బ్యాంకుల మీద పరిశోధన చేయాల్సి వచ్చింది, ఈ బ్యాంకుల గురించి ఎందుకు ఏ విధంగా చైతన్యం చేస్తున్నాడు ప్రజలను అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జలేంద్రాచారి గారు. నమస్తే డాక్టర్ వెంకటేశ్వర్ల గారు, నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన క్యూ న్యూస్కి కృతజ్ఞత తెలియజేస్తూ, నేను జలేంద్రాచారి, మహబూబాబాద్ బయ్యారం. నా పని వెల్డింగ్ వర్కులు చేసుకుంటూ నేను జీవిస్తూ ఉంటాను. అయితే చారి గారు, మీరు మీ గురించి విన్న తర్వాత ఎప్పుడు క్యూ న్యూస్ పిలిపించాలి, ఎప్పుడు మాట్లాడించాలని మేము బాగా ఆలోచన చేశాం. తప్పనిసరిగా ఎందుకు అంటే అందరూ చెయ్యని పనిని మీరు ఒకటి చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు. బ్యాంకులలో లోన్లు తీసుకోవడం, వెళ్ళడం, మళ్ళీ బ్యాంకులకు డబ్బులు కట్టడం, ఇదే పని చేస్తున్నారు చాలామంది. కానీ అసలు బ్యాంకులు ఏం పని చేస్తున్నాయి? నిజంగా ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వం అనేది నిధులను కేటాయిస్తుంది. ఆ నిధులు అనేది నిజంగా రైతులు ఉపయోగించుకుంటున్నారా లేదా అనే ఒక ఆలోచన అనేది మీకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఉదాహరణకు ఈ మహబూబాబాద్ జిల్లాలో ఈ రైతుల గురించి మీకు ప్రత్యేకంగా ఎందుకు మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది, మీకు ఆ ఆలోచన అనేది ఎందుకు కలిగింది? అయితే ఇవి మీకు వివరించాలంటే నా పూర్వం నేపథ్యము, మా తాత ముత్తాతల నేపథ్యం, ఇదంతా కూడా మీకు వివరించాల్సిన పరిస్థితి. వాస్తవంగా మా తాత ముత్తాతలు, మా తండ్రి గారు, మేమంతా నా చిన్నప్పుడు కూడా అంత రైతులకు సంబంధించిన పనులు చేస్తూ జీవనం సాగించేది. అది మా వృత్తి, కుల వృత్తి. ఈ క్రమంలో రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే మేము బాగుంటామనే ఉద్దేశంలో రైతులకు మేము పనులు చేసిస్తూ మా జీవనం కానీ మా అంతా గడుస్తూ వచ్చేది. అలాంటి క్రమంలో యాంత్రికీకరణ అనేది వచ్చి ఈ కుల వృత్తుల్ని మొత్తం కూలదూసే పరిస్థితి ఏర్పడ్డది. అది ఏ కుల వృత్తి అయినా, అది వడ్రంగము, కమ్మరము, కుమ్మరము, ఈవెన్ మంగళ షాపులు కూడా ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళ కుల వృత్తి కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, ఎందుకు ఇట్లా అవుతున్నాయి చేతి వృత్తులు, ముఖ్యంగా దాంట్లో మమేకమై జీవిస్తున్న బీసీ సామాజిక వర్గం ఎందుకు ఈ దెబ్బతినే కాడికి వచ్చింది, దీంట్లో ఉండే రైతులు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే అంశాలని నేను ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ చేసే క్రమంలో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అసలు ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్య శాఖ ఉన్నది, తర్వాత తన భూములకు సంబంధించిన విషయానికి వస్తే రెవెన్యూ శాఖ ఉన్నది. ఇట్లా దగ్గర ఒక 29-30 శాఖలు ఉన్నాయి కదా. ఈ అన్ని కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఏర్పాటు చేయబడినాయి. మరి ప్రజలకు డబ్బు లేకపోతే ఎట్లా? ఈ డబ్బు ఎవరు ఇవ్వాలి? ఒకవేళ అతనికి ఆర్థికంగా ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో జరుగుతుంది,
ఇవి ఎవరు ఇవ్వాలి అనేటువంటి అంశాలను ఆలోచన చేయాల్సి వచ్చింది. ఎందుకు ఈ ఆత్మహత్యలు అవుతున్నాయి అనే దాని మీద నేను ఒక సందర్భంలో ఒక రైతు ఇంటికి పోయినా. ఏం జరిగింది అనే క్రమంలో అతను బయట అప్పులు తీసుకొచ్చిండు, అవి బాగా ఒత్తిడైంది, అతను తట్టుకోలేక ఏం చెప్పాలనో తెలియక కొంత ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో ఉన్నటువంటి వ్యక్తులు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడితే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోయింది. అసలే అంటే ఇక ఒక ఇంటి పెద్ద కోల్పోతే ఆ పరిస్థితి ఏంటిదనేది ఆ కుటుంబానికే దానికి కలిగిన బాధని ఆ గాయాన్ని మనం ఎవరూ పూడ్చలేము, అది వాస్తవం. ఈ క్రమంలో అసలు ఏంటి రైతులకు ఎలాంటి అవకాశాలు కల్పించింది రాజ్యాంగము, భారత ప్రభుత్వము, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఒకటి దృష్టి పెట్టాల్సి వచ్చింది. పెట్టిన క్రమంలో ఏంటి అని నేను ఒక అధికారితోని జనరల్గా మాట్లాడే క్రమంలో అధికారి చెప్పిన మాట అనమాట. మనకు బడ్జెట్ ఉంటుంది రైతులకు, అది కూడా వ్యవసాయ అధికారి చెప్పిందే. రైతులకు సపరేట్ బడ్జెట్ ఉంటుంది, కానీ ఇది సరిగా యూటిలైజ్ కావడం లేదు అనే విషయాన్ని తన ఆవేదనను వెళ్ళగక్కాడనమాట. సరే, వాస్తవంగా అతని ఉద్యోగ ధర్మం క్రమంలో భాగంగా ఆయన ఆవేదనని చెప్పాడు. దీని పరిస్థితి ఇది ఇట్లా ఉన్నది అన్న తర్వాత నేను ఆ క్రమంలో ఆర్టీఏ మీద నాకు కొంత అవగాహన ఉన్నది, సమాచార హక్కు చట్టం మీద కొంత అవగాహన ఉన్నది. ఈ విషయాలు మనం ఎందుకు తెలుసుకోకూడదని వెంబటే ఆర్టీఏ రాయడం ద్వారా మా జిల్లా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన మొత్తం డేటా నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఇది తీసుకున్నప్పుడు చూస్తే దాంట్లో రైతులకు సంబంధించిన పైసలు ఓన్లీ రైతులే, మిగిలిన వర్గాలని పక్కకు పెడితే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో దగ్గర ఒక 4,000 కోట్లు పక్కకు పోయినట్టు అనిపించింది. అరే, ఉన్నాయి 16 మండలాలు, 4,000 కోట్లు రైతుల పైసలు పక్కకు పోతే ఇంకా రైతు ఎట్లా ఆర్థికంగా బలపడతాడు అనే ఒక ఆలోచన వచ్చి ఇక అట్లా ఒక్కొక్క స్టెప్పు నేను అధిగమిస్తూ రావడం, ఈ రైతుల కోసం మనం ఇది చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనం దాని మీద రైతుల మీద ఆలోచన చేయడానికి కారణం. అయితే ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడు తప్పనిసరిగా బ్యాంకుల దగ్గరికి వెళ్తారు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే రైతులకు లోన్లు అనేటివి బ్యాంకులు ఇవ్వాలి, కానీ బ్యాంకులు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణం ఏంది? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. బ్యాంకు వాస్తవంగా మనం ఏ మాట మాట్లాడినా, ఏ చట్టం చూసినా, ఏది చూసినా భారత రాజ్యాంగాన్ని చూసి దానికి అనుకూలంగానే చేయాలి. అట్లనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దానికి అనుకూలంగానే ప్రజలకు మీరు భరోసా ఇవ్వండి అని బ్యాంకులని పెట్టడం జరిగింది. బ్యాంకులని జాతీయీకరణ చేయడం, ఇందిరాగాంధీ గారు ఇదంతా ప్రజల డబ్బు ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఒక సదుద్దేశం. ఈ సదుద్దేశంలో భాగంగా ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు ఇప్పుడు మీకు ఒక బ్యాంకులో ఖాతా ఉన్నది, జస్ట్ మీకు ఒక బ్యాంకులో ఖాతా ఉన్నది, ఎనీ వన్ బ్యాంకు. ఆ బ్యాంకు ప్రిన్సెస్లో ఒక 1000 మంది ఖాతాదారులు ఉంటే, ఈ 1000 మంది ఖాతాదారులు కలిసి 1 కోటి రూపాయలు దాంట్లో డిపాజిట్ చేస్తే, అందులో మీరు 1 రూపాయి చేయొచ్చు, ఇంకొక వ్యక్తి 10 లక్షలు చేయొచ్చు, ఇంకో వ్యక్తి 50 లక్షలు చేయొచ్చు, అవన్నీ తర్వాత విషయాలు. కానీ మొత్తం ఓవరాల్గా 1 కోటి రూపాయలు కనుక అందులో డిపాజిట్ అయితే, ఈ 1 కోటి రూపాయల నుంచి 85 లక్షలు ఖచ్చితంగా ఈ 1000 మందికే వాడాలి. ఇది ఆర్బీఐ నామ్స్ అండ్ మన రాజ్యాంగం చెప్పే స్థానికత అంశము, అంటే ఈ 1000 మందికి కడుపుల నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, హెల్త్ పరంగా కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా వాడాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ విషయాన్ని మొత్తం పక్కకు పెట్టిన ఈ బ్యాంకులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బ్యాంకులు మనకు జనరల్గా 12 నేషనల్ బ్యాంకులు ఉంటాయి, ఇంకొక 20 ఇక నేషనల్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైనా, ఇక ప్రైవేటు అన్నీ ఇక పుట్టగొడుగులాగా వస్తూ ఉన్నాయి బ్యాంకులు, అవన్నీ వస్తున్నాయి. ఈ వచ్చే బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే, ప్రజల డబ్బుని మొత్తము ఏదో రకంగా జమేసుకోవడం, మీ ఖాతా తీయాలంటే 500 డిపాజిట్ చేయండి, ఇట్లా ఇవన్నీ జమేసుకొని ఆ బ్యాంకుల్లో ఖాతాల్లో డబ్బు జమ అయినాక ఆ పైసల్ని తీసుకుపోయి హైదరాబాద్ అని ఒక ఆయన, రాష్ట్ర రాజధాని అని హైదరాబాద్ పోయినాయి అంటాడు, ఆర్థిక రాజధాని అని ముంబై తీసుకుపోతాడు ఒక ఆయన, దేశ రాజధాని అని ఢిల్లీ తీసుకుపోతాడు ఒక ఆయన. ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉండే పైసలు మొత్తం ఇటుపోతున్నాయి. ఇంకా రూరల్ వాళ్ళు మొత్తము ఆర్థికపరమైన ఇబ్బందులతోని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దీని మీద సరైనటువంటి అవగాహన రైతులకు, కూలీలకు లేకపోవడం వల్ల
బ్యాంక్ అయినా నాకు అప్పిత్తలేదని ఆయన చుట్టూ తిరుగుతారు, నాకు ఇది పెట్టుకుంటే ఇది పెట్టుకుంటే అని అడుగుతారు. కానీ ఆ క్రమంలో కరెక్ట్గా వాళ్ళకు ప్రాపర్గా ఈ విధానాలు తెలియకపోవడం వల్ల బ్యాంకు వాళ్ళని గట్టిగా మనము క్వశ్చన్ చేయకపోవడం, దీన్ని మానిటరింగ్ చేయాల్సిన కలెక్టర్ కూడా దీన్ని సరిగా మానిటరింగ్ చేయకపోవడం వల్ల 100% స్థానిక ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులతో జరిగే ఫస్ట్ తప్పెక్కడంటే కలెక్టర్ దీనికి బాధ్యుడిని చేయాలి. అసలు కలెక్టర్ని ప్రాసిక్యూట్ చేయాలి, కలెక్టర్ మీద కేసులు పెట్టాలి. అప్పుడే ఈ వ్యవస్థలు దారికి వస్తాయి తప్ప లేకపోతే దారికి రావు. కలెక్టర్ బాధ్యతలను ఆయన విస్మరించిండు కాబట్టి ఇదంతా ఈ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోవడానికి, ఈ ప్రజల డబ్బు మొత్తం కార్పొరేట్ సంస్థలు తీసుకోవడానికి మూల కారణమవుతుంది. అయితే మీ యాక్చువల్గా ప్రభుత్వం అనేది ఒక జిల్లాకు కొన్ని బ్యాంకులకు రైతులకు రుణాలు ఇవ్వాలి, వృత్తిదారులకు రుణాలు ఇవ్వాలి అని చెప్పి కొన్ని డబ్బులు పంపిస్తుంది ప్రతి బ్యాంకులకు. అయితే ఆ డబ్బులు అనేది సక్రమంగా ఉపయోగపడతలేవు ప్రజలకు, అంటే అవి దారి మళ్ళిస్తున్నారు. అంటే ఇప్పుడు బ్యాంకులకు తప్ప ప్రభుత్వానికి తప్ప ఇప్పుడు వేరే జిల్లాలకు పంపించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్లో ఇటీవల ఒక చర్చ వీడియోలల్లో న్యూస్లలో వచ్చింది. అంటే జిల్లాల్లో ఉన్న డబ్బులు అనేటివి హైదరాబాద్లో లోన్లు ఇచ్చారు, రైతు రుణాలు ఇచ్చారు. హైదరాబాద్లో వ్యవసాయమే లేనప్పుడు రైతు రుణాలు ఏ విధంగా వచ్చినాయి? అసలు కేటాయింపులు అనేది హైదరాబాద్కి ఎట్లా చేస్తారు అక్కడ వ్యవసాయమే లేనప్పుడు? అయితే ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఉన్నది ఒకటి SLBC రిపోర్ట్. ఇది ఒక దగ్గర 25 పేజీల రిపోర్ట్. అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని మన రాష్ట్రం మొత్తానికి అన్ని బ్యాంకులను అనుసంధానం చేస్తూ ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ రిపోర్టు నాకు 23లో ఒకటి తీసుకున్నాక దాన్ని చూస్తే హైదరాబాదులో 5,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినట్టు కనపడ్డది. అంటే జిల్లాల వారీగా మొత్తం డబ్బు పంపిణీ డిస్ట్రిబ్యూట్ ఇందులో ఉంటుంది. హైదరాబాద్లో అసలు వ్యవసాయం ఎక్కడుంది అని నేను హైదరాబాదు తిరిగిన. అంటే హైదరాబాద్ జిల్లానే, మనం కొంతమంది పెద్ద మనుషులు ఏం మాట్లాడుతుంటారు, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉంది కదా అంటారు. కాదు, ఓన్లీ హైదరాబాద్ జిల్లా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉండొచ్చు, మేడ్చల్ జిల్లాలో ఉండొచ్చు, సంగారెడ్డి జిల్లాలో ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ హైదరాబాద్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈ విషయాన్ని నేను ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ రిపోర్ట్ని మెన్షన్ చేస్తూ నేను RBIకి SLBCకి రాసేసా. అసలు హైదరాబాద్లో ఎక్కడ వ్యవసాయం ఉంది, ఎక్కడ ఇస్తుండ్రు, మా జిల్లాకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మా జిల్లాలో 2,200 కోట్లు కేటాయిస్తే వీళ్ళు ఇచ్చింది 1,700 కోట్లు ఇచ్చినట్టుగా క్రాప్ లోన్స్ ఇక్కడ ఉంది. మహబూబాద్ జిల్లాలో 2,882 కోట్లు వీళ్ళు విడుదల చేస్తే కేటాయిస్తే ఇచ్చింది 2,300 కోట్లు. అంటే ఇంకా 500 కోట్లు ఎడిపోయినాయి. ఇది ఒక టెన్యూర్కే. ఇట్లా నువ్వు గత 10 ఏళ్ల టెన్యూర్లో ఎన్ని డబ్బులు నువ్వు మా జిల్లా డబ్బులు మొత్తం పక్కకు మాయం చేసినావు? ఇది ఓన్లీ క్రాప్ లోన్స్. ఇంకా ఫార్మర్స్కి ఇచ్చే అదనంగా ఉంటాయి. ఇప్పుడు మీరు బర్రెలు కొనుక్కోండి, లేకపోతే అనుసంధానంగా ఉండేటి యాన్సిలరీస్ అంటాడు, అగ్రి ఇన్ఫ్రా డెవలప్ చేసుకోమంటాడు. ఇది ఓన్లీ ఫార్మర్స్కే. ఇట్లా ఇచ్చే డబ్బులే దగ్గర మా మహబూబాబాద్ జిల్లానే 5,000 కోట్లు పక్కకి వెళ్ళిపోయినాయి ఒక 5 years టెన్యూర్లో. అంటే 5,000 కోట్లు అంటే మండలానికి 16 మండలాలు ఉంటాయి మాకు. ఒక్కొక్క మండలానికి ఎన్ని డబ్బులు నువ్వు పక్కగా మిస్ మ్యాచ్ చేసినావు అనే అంశాల మీద నేను మా అగ్రికల్చర్ వాళ్ళని అడిగిన. ఇట్లా జరిగితే రైతులకు ఇబ్బంది అవుతుంది కదండి అంటే, బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదు, మేమేం చేయమంటారు వాళ్ళు. బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేయాలనే ఇదేమి క్వశ్చన్ నాకు అర్థం కాలే. మీ ఉద్యోగం ఏంటిది? రైతులకు కావలసినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళకు గింజలు ఇవ్వాలి, పంట దిగుబడి ఉందా లేదా, రోగాలు ఉన్నాయా, నొప్పులు ఉన్నాయా చూడాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్థికంగా నువ్వు సహకరించాలి, అన్ని రకాలుగా ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వడం లేనప్పుడు నువ్వు బ్యాంకర్స్ మీద నువ్వు కంప్లైంట్ చేయాలి కదా కలెక్టర్కి. ఇగో ఈ బ్యాంక్ మా జిల్లాలో మొత్తము 14 బ్యాంకులు ఉంటాయి. ఓన్లీ నేను మా మహబూబాబాద్ జిల్లా గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 14 బ్రాంచీలు ఉంటాయి. 14 బ్యాంకులు ఉంటాయి. SBI, HDFC, ICICI, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంకు, ఇట్లాంటి రకరకాల పేర్లతోని వీటికి మొత్తం 63 బ్రాంచీలు ఉంటాయి. ఈ అన్నిటి కలిపి ఒక్కొక్క దానికి 3-4 బ్రాంచీలు పెట్టుకున్న 63 బ్రాంచీలు ఉంటాయి. ఈ 63 బ్రాంచీల వాళ్ళే కదా మా జిల్లాలో 8 లక్షల పాపులేషన్ ఉంటుంది. ఈ 8 లక్షల పాపులేషన్కి ఈ 63 బ్రాంచీలే కదా బాధ్యత వహించాలి, డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. మరి దీని మీద నువ్వు ఏమి యాక్షన్ తీసుకున్నావు? కలెక్టర్కి ఏ రోజున్న కంప్లైంట్ పెట్టిరా మీరు అంటే సమాధానం లేదు వాళ్ళ కాడ. మళ్ళీ కలెక్టర్ని మనం వచ్చి కలెక్టర్ని క్వశ్చన్ చేసి, మరి ఏందండి కలెక్టర్ గారు, మరి పరిస్థితి ఇట్లా ఉన్నది కదా ఏంటిది అని అంటే,
నేను రివ్యూలు చేస్తున్నా, ఆర్ఎంలతో మాట్లాడుతున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా అంటాడు. మాట్లాడు వరకైనా మీరు చేసేది ఆర్బీఐకి కంప్లైంట్ పెట్టాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ పెడితే ఇగో మరి ఈ బ్యాంక్ ఇట్లా చేస్తుంది, మా ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తలేదు, మా యాక్షన్ ప్లాన్ ఇంత మేము కేటాయిస్తే ఈ టార్గెట్ రీచ్ కావటం లేదని కంప్లైంట్ పెట్టాలి కదా. పెట్టినరా మీరు అంటే సమాధానం ఉండదు కలెక్టర్ దగ్గర. ఇంకా ప్రజల పైసలు ఇంకా ప్రజలకు ఎట్లా చేరుతాయి? అయితే మీరు చేసిన కృషి వల్ల రిజర్వ్ బ్యాంక్ కూడా ఇటీవల హైదరాబాద్ జిల్లా మీద దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్ జిల్లాలో బంగారం కుదవబెట్టి రైతు రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ ఎలా రైతు రుణాలు ఇచ్చారు అని చెప్పి ప్రశ్న వేసింది. అది ఆ రుణాలు ఇవ్వడం అనేది తప్పు. అసలు వ్యవసాయమే లేని హైదరాబాద్లో రుణాలు ఇవ్వడం అనేది చాలా తప్పు. కాబట్టి అది 1 ఇయర్లో ఆ మనీ మొత్తం రికవరీ చేయండి అని కూడా ఆదేశాలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్. అది ఈ సందర్భంగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క కృషి మేరకు. అయితే మహబూబాద్ జిల్లాలో ఈ డబ్బులు అనేది దారి మళ్లించడం వల్ల బ్యాంకులు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? మీకు ఆర్టీఐ ప్రకారం వేస్తే మీకు ఎంతమంది అనేది ఇచ్చారు? ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఇదంతా అదే లిస్టు. నాకు ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో అంటే 2019 నుండి 2024 9వ నెల వరకు 1079 మంది సూసైడ్ అటెంప్ట్స్ జరిగినాయి. ఇది పోలీస్ స్టేషన్ల వారీగా. సరే, ఇందులో రైతులు ఉండొచ్చు, రైతు కూలీలు ఉండొచ్చు. వివిధ కారణాలతో చనిపోయిన వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే బలవన్మరణాలకి, అంటే వాళ్ళు బ్రతకాలని సంపూర్ణ జీవితం గడపాలని ఉన్నా కూడా తప్పని పరిస్థితుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇది ఎందుకు జరిగింది అని నేను కొంతమంది ఇండ్లలోకి పోయి అడిగిన, ఏంటిది పరిస్థితి, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే, ఎక్కడికి పోయినా నాకు ఫైనాన్షియల్ క్రైసిసే కనపడ్డది తప్ప రెండోది కనపడలే. ఒక దీంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో హెల్త్ ఇష్యూ అని ఉన్నది, ఆరోగ్యపరమైన ఇబ్బంది వల్ల చనిపోయిండు అని ఉన్నది. నేను వాళ్ళ ఇంటికి పోయి ఏంటిది అమ్మ పరిస్థితి, మరి ఏంటిది ఇట్లా అని అంటే, అయ్యా ఇట్లా మాకు ఒక రోగం వచ్చింది, దాన్ని తీర్చుకోలేని పరిస్థితుల్లో ఇక సూసైడ్ చేసుకున్నాడు మా ఆయన అనే విషయం చెప్పుకొచ్చారు. అరే ఇప్పుడు మరి ఆరోగ్యం బాగలేనప్పుడు మరి ఆరోగ్య శాఖ ఉంది కదమ్మా, మరి వాళ్ళని ఎందుకు మీరు కన్సల్ట్ కాలేదు, ఎందుకు మరి మీరు ఇట్లా చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా బాధాకరం. అయినా నేను మాట్లాడలేను కూడా. అంటే ఆరోగ్య శాఖ చేసిన ఆ డిఎండిహెచ్ఓ లేకపోతే ఇప్పుడు ఆ స్థానికంగా ఉన్న పిహెచ్సి సెంటరో లేకపోతే ఆ పిహెచ్సి సెంటర్ డాక్టరో చేసిన నిర్వాహకం ఇవన్నీ కాదండి. మీకు ఇంకొక భయంకరమైన నిజం చెప్తాను. మా మండలం బయ్యారం, అది 24 గంటల హాస్పిటలు, 3 డాక్టర్లు ఉండాలి, 24 మంది 8 అవర్స్ డ్యూటీ మీద, ఒక 20 మంది దాంట్లో స్టాఫ్ నర్సులు ఉండాలి. అట్లాంటి హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉండడు, ఒక టెక్నీషియన్ ఉండడు. ఇప్పుడు జనరల్గా షుగర్ పేషెంట్లు ఉంటారు. షుగర్ పేషెంట్ పొద్దున్నే అన్నం తినక ముందు ఆయన షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, తిన్నాక చేయించుకోవాలి. అట్లాంటిది పొద్దున్నే నువ్వు 6 గంటలకో 7 గంటలకో అక్కడ నువ్వు టెక్నీషియన్ ఉంటే కదా చేయించేది, ఆ టెక్నీషియన్ ఉండడు. ఏంటిదా అని మా డిఎండిహెచ్ఓని అడిగితే అని రాసిన ప్రభుత్వానికి పంపించిన నన్నేం చేయమంటాడు డిఎండిహెచ్ఓ. అంటే ప్రజల ఆరోగ్యం అంటే గాలి కుదిలిపెట్టడం. వీళ్ళకి ఏమన్నా నెలాఖరికి 31వ తారీఖు అలా జీతం పడ్డది, ఏటీఎంకు పోయినా డబ్బులు తెచ్చుకున్నా, లెట్స్ ఎంజాయ్. చారి గారు, రైతులు ఆత్మహత్యలు ఎక్కడైనా జరిగినా జరగొద్దని మనం కోరుకుందాం, కానీ ఎక్కడైనా అనుకోకుండా ఏదో ఇబ్బందుల వలన ఏదో జరిగినా కానీ వాళ్లకు నష్టపరిహారం కానీ వాళ్ళు ఎటువంటి సలహాలు కానీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది, అది మీరు ప్రజలకు కొద్దిగా ఉద్దేశించి చెప్పండి. వాస్తవంగా ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలు ఇంపార్టెంట్గా, అది ఏ వర్గమైనా కానీ, రైతులు కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అయిదాం అనుకున్నాడు కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా వారికి ఉన్న సమస్యను ఒక కాగితం మీద పెట్టి ముందు కలెక్టర్కి ఇవ్వడం నేర్చుకోవాలి. ముందు అది ఏదైనా కానీ, ఒకవేళ ఒక అతను తప్పని పరిస్థితుల్లో దొంగతనమే చేసిండు, అయినా సరే నేను ఈ పరిస్థితుల కారణంగా నేను దొంగతనం చేయాల్సి వచ్చిందని కాగితం మీద పెట్టి కలెక్టర్కి ఇచ్చేయాలంతే. దానికి పరిశీలన జరుగుతుంది డిపార్ట్మెంట్ పరంగా. కానీ ఎందుకు ఈ మనిషి ఇట్లా ఎందుకు అంటే దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇతనికి మనం చేయాల్సిన సపోర్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం అనే పరిశీలన కలెక్టర్ దగ్గర జరగాల. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రైతులు నా సమస్య ఇది అని చెప్పకపోవడము అనేటివి జరగవచ్చు. ఎట్ ద సేమ్ టైం అధికారులు వీళ్ళని అవేర్నెస్ చేయకపోవడం కూడా ఖచ్చితమైన లోపమే. ఇది వీటన్నిటికీ ఇంపార్టెంట్గా కలెక్టర్ అలసత్వం వహిస్తాడు.
ఈ కలెక్టర్ ఎట్లా అలసత్వం వహిస్తాడు అని మీరు అనొచ్చు. కలెక్టర్ ఏముంటుంది బాధ్యత అని మీరు అనొచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయన రివ్యూ చేయాలి. ఆయనకున్న శాఖలు అన్నిటితోని, ఎన్ని శాఖలు ఉంటే అన్ని, రైతులు, వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ, ఇట్లా అటవీ శాఖ, ఏ శాఖ ఉంటే ఆ శాఖ ద్వారా రివ్యూలు చేయాలి. నీ టార్గెట్ ఎడదాకా వచ్చిందయ్యా, నువ్వు ఎంత చేరుకున్నావు ఏంది అని అడగాలి. ఆ వదిలిపెట్టి ఈ ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు, ఈ దిక్కుమాలిన గైడ్లైన్స్ వల్ల వాళ్ళు ఏం రివ్యూలు చేస్తారంటే ఘోరమైంది సార్ ఇది. వాళ్ళు చేసే రివ్యూలు సాయంత్రం పూట మద్యం నియంత్రణ అధికారిని పిలుస్తాడు కలెక్టర్. పిలిచి ఏమయ్యా ఇవాళ ఎంత మద్యం అమ్మకాలు అయినాయి చెప్పు అంటాడు. ఎంతమందిని తాగుబోతుని చేసినావు నువ్వు, ఒక్కొక్కరికి ఎన్ని లీటర్లు దాపించినావు నువ్వు అనే విషయాలు అడుగుతూ ఉంటాడు. అరే ఇదేం పాపం ఇది, నువ్వు అడగాల్సిన ఏంటి అంటే మద్యము అమ్మకాల గురించి అడిగితే దీంట్లో ఇచ్చిండ్రు. మద్యం ఎడిట్ వల్ల ఈ ఆర్టీఏలో ఉంది, మద్యానికి ఎడిట్ అయ్యి, ఆల్కహాల్ ఎడిట్ అయ్యి చనిపోయిన కుటుంబాల లిస్ట్ కూడా ఉంది. మరి ఇప్పుడు మద్యము నియంత్రణ అధికారి ఉంటాడు కదా, ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ చేయాలిగా. అయితే ఇప్పుడు ఒక రైతు చనిపోయినా, ఒక నిరుద్యోగికి ఉపాధి లేకపోయినా, అది మామూలుగా ప్రజాస్వామ్య దేశంలో ఎట్లా ఉంటుంది అంటే, దేశానికి ప్రైమ్ మినిస్టర్ హెడ్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి హెడ్, జిల్లాకు కలెక్టర్ హెడ్. కలెక్టర్ను బాధ్యని చేసి కేసు పెట్టొచ్చా? పెట్టాల్సిందే. మీరు ఎక్కడ చేయాలి? మన స్థానిక పోలీస్ స్టేషన్లు చేయడమే. ఓకే, స్థానిక పోలీస్ స్టేషన్లో చేయాలి, డిఎస్పీకి చేయాలి, ఎస్పీకి చేయాలి, డీజీపీకి చేయాలి. ఇవేమీ సాధ్యం, వీళ్ళెవరు టేక్ ఓవర్ చేయడం డైరెక్ట్గా కోర్టుకు పోవాలి. కానీ మన ప్రయత్నం మాత్రం వదిలిపెట్టొద్దు. ఒక పౌరుడు తప్పు చేస్తే, ఒక పౌరుడు అంటే ఎగ్జాంపుల్గా ఆల్కహాల్ తీసుకొని బండి మీద వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నోట్లో ఒక పీక పెట్టి నువ్వు తప్పు చేసినావు, నీకు ఫైను, లేకపోతే నువ్వు కోర్టుకు పోవాలని చెప్తుంది. అంటే ఒక పౌరుడు తప్పు చేస్తే నువ్వు ఇన్ని చేస్తున్నావు, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి కారణమైన నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఇదేమన్నా కాన్స్టిట్యూషన్ విరుద్ధమా అనేది కూడా మనం ఆలోచించాలి. కేసు నిలుస్తుందా? అది నిలవకపోని అది సెకండ్ ఇష్యూ. క్వశ్చన్ రేజ్ చేయడం మన ధర్మము. నిలవకపోవడం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, మనం ఇప్పుడు ఉదాహరణకు డిస్మిసల్ చేసి ఎంతోమందిని కలెక్టర్లను చేసినట్టు మనం పేపర్లో చూస్తున్నాం. అంటే ఎవరో ఒకళ్ళు కేసులు ఫైల్ చేస్తేనే కదా వాళ్ళని డిస్మిస్ చేసింది. మొన్న ఈ మధ్య మా దగ్గర ఒక ఫారెస్ట్ అధికారిని డిస్మిస్ చేసిర్రు, ఎక్కడో కలెక్టర్ని కూడా డిస్మిస్ చేసిర్రు, చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ చేస్తే మొన్న సిఐని ఎవరినో డిస్మిస్ చేసినట్టుగా పేపర్లో చూసినాం. అది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 311 చెప్తూనే ఉంది, డిస్మిస్ చేయండి అని చెప్తుంది. అంటే ఏ ఒక్క ఉద్యోగి అనేది ప్రజలకు సేవ చేయకుండా అలసత్వం వహిస్తే తప్పనిసరిగా అతన్ని బాధ్యుని చేసి అతన్ని పదవి నుండి తొలగించడం చట్టరీత్యా, రాజ్యాంగ రీత్యా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది ఆర్టికల్ 311 అదే చెప్తుంది క్లియర్గా, డిస్మిస్ చేయండి అంటది. ఆ విషయాన్ని మర్చిపోయిన ప్రజాపాలకులు ప్రజలని పేద వర్గాలు నిరుపేదలు కావడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అంటే ప్రజలు పేదరికానికి, ఇంకా పేదరికం పెరగడానికి కారణం కూడా కలెక్టర్లు అనుకోవచ్చా? 100%. ఇప్పుడు నేనేమంటా అంటే, ముఖ్యమంత్రిని తిట్టడం, ప్రధానమంత్రిని తిట్టడం కాదు. మేధావులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, లేకపోతే ఇంకో వర్గాలు కానీ ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని తిట్టడం కాదు. అసలు నీ జిల్లాలో ఏంటిది, నీ జిల్లా స్వారూప్యం ఏంటి, నీ జిల్లా పాపులేషన్ ఎంత, నీ జిల్లా ప్రజల కోసం నీ జిల్లా డబ్బు ఎంత, అది నీ జిల్లాలో వినియోగిస్తురా లేదా అనేది కనీసం పౌరుడు తన బాధ్యతగా తెలుసుకోవాలి అంట. ఇప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేయమని డబ్బులు కేటాయిస్తూ ఉంటుంది, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోండి అని డబ్బులు కేటాయిస్తుంది. అది జిల్లాల వారీగా ఉంటాయి. జిల్లాలో ఈయనేం రిపోర్ట్ ఇస్తాడు, నా జిల్లాలో డబ్బులు మిగిలిపోయినాయి అన్న తర్వాత ఈ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అవుతాయి. హైదరాబాద్లో ఎవడో వస్తాడు ఢిల్లీ నుంచో ఓ సూట్ కేసు పట్టుకొని వచ్చి నేను ఒక పెద్ద కంపెనీ పెడతా అంటాడు. బ్యాంకు వాళ్ళది ఎట్లుంటుంది సిస్టమ్, వాళ్ళు వ్యాపారం చేస్తారు. నాకు ఎవడైతే వడ్డీ ఇచ్చినోడు నాకు చాలంటాడు. ఆడేదో దొంగ సూట్ కేసు కంపెనీలు వస్తాయి, 4 కాగితాలు చూపిస్తారు, ఆ డబ్బులు తీసుకుంటూ పడిపోతాడు. ఇక్కడ నీ జిల్లాలో డబ్బు ఎందుకు మిగిలింది అని సమాధానం చెప్పాల్సింది కలెక్టరే కదా. అసలు ఎందుకు మిగిలింది అక్కడ, నీ జిల్లాలో ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు, అసలు ఆర్థికపరమైన బాధలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు సూసైడ్ అటెంప్ట్ అవుతాయి అని సమాధానం చెప్పాల్సింది కలెక్టరే కదా. ఈ సమాధానం కలెక్టర్ చెప్పకుండా ఉండాలంటే తన డబ్బు తాను వినియోగించాలి కదా. అది వినియోగించడం లేదు అంటున్నా నేను. ప్రత్యక్షంగా నేను కలెక్టర్ల మీదే ఆరోపణ చేస్తున్నా. అయితే ఇప్పుడు ప్రజలు ఇళ్ల నిర్మాణం కానీ, ఉపాధి కోసం లోన్లకు కానీ ఈ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంకులు అనేటివి ఉన్నాయి, వాటి గురించి వివరిస్తారా? తప్పకుండా. యాక్చువల్గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనేది ప్రైవేట్ బ్యాంకు, ఐసిఐసి అనేది ప్రైవేట్ బ్యాంకు. అసలు ఇది ఒక దుర్మార్గం ఏంటంటే,
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంక్, అది ప్రభుత్వ రంగ బ్యాంక్. అది అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకోవడానికి మనం ప్రభుత్వ పరంగా డబ్బులు ఇవ్వాలి. సరే, అతని స్తోమతను బట్టి అతను నెలకింత ఈఎంఐ సిస్టమ్ పెట్టుకొని చేస్తాడని. ఇది ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే అది ఏర్పాటైంది. ఆ ఏర్పాటైన దాన్ని 1990లో ఎప్పుడో పివి నరసింహరావు గారు అమ్మేసిండు, స్వాహా కంపెనీ. అది ప్రైవేట్ బ్యాంక్ అయిపోయింది. ఇది హెచ్డిఎఫ్సి అనేది హౌసింగ్ డెవలప్మెంట్ ఫర్ ఫైనాన్స్. అది దాని అంటే ఇండ్ల నిర్మాణం చేసుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాంక్ అది. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరమైంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ అన్నారు. ఇది మంచి క్వశ్చన్ అడిగారు, అసలు మీకు ఎట్లా థాట్ వచ్చిందో. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలి, పారిశ్రామికంగా ఎదగాలి అని చెప్తూ భారత ప్రభుత్వం డబ్బులు కేటాయించింది వాటికి. ఆ కేటాయించిన పైసలతోని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయమన్నది. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే ప్రజలకు మనం ఏమీ ఉచితాలు ఇవ్వక్కర్లేదు, బిచ్చం వేయక్కర్లేదు అనేది భారత ప్రభుత్వం ఉద్దేశం. కానీ ఈ ఐసిఐసిఐ బ్యాంకును కూడా అమ్మేశారు, అది ప్రైవేట్ బ్యాంక్ అయింది. ఈ రెండు బ్యాంకులు, ఒకటేమో ఇండ్లని మనిషి ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఒక మంచి ఇల్లు ఉండాలనేది ఒకటి హెచ్డిఎఫ్సి అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు పని చేసుకోవాలి, మంచిగా బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలి అన్న ఉద్దేశం మీద ఐసిఐసి అనేది ఏర్పాటు చేశారు. కానీ ఆ రెండు ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు అయిపోయినాయి. అవి అమ్ముకొని వాటిని ప్రైవేట్ పరం చేసి ఇవాళ ప్రజలు ఆర్థికంగా ఎదుగుదామంటే ఇండస్ట్రీస్ పెట్టుకుందామంటే లేవు, ఒక ఇల్లు కట్టుకుందామంటే డబ్బులు ఇయ్యరు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండ్లు నిర్మాణం చేసుకోమని ప్రతి జిల్లాకు డబ్బులు ఇస్తారు, హౌసింగ్ లోన్ అంటారు. అవి కూడా నువ్వు జిల్లాలో యూటిలైజ్ చేయవైతివి. అవి యూటిలైజ్ చేయకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏంది, కూలీనాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది. అవి నువ్వు ప్రాపర్గా నీ జిల్లాలోనే నువ్వు దాన్ని యూటిలైజ్ చేస్తే నీ జిల్లా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ లోన్స్ అని ఇస్తారు పిల్లలు చదువుకోవడం కోసం ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడా నీ జిల్లాలో నువ్వు ప్రాపర్గా ఉపయోగించలేదా? ఇవన్నీ మానిటరింగ్ చేయాల్సిన కలెక్టరు మరి చేతగాక ఉంటాడా, నాకెందుకులే, నాకు నెలవారీ జీతం వస్తుంది, నేను సంబరం చేసుకుంటానా, నా కుటుంబం బాగుంటే చాలు అనే ఉద్దేశంలో ఉన్నాడా అని అర్థం కావట్లే. అయితే ఇప్పుడు ఈ కాలంలో, ఇటీవల కాలంలో ఏంటంటే నిరుద్యోగులు ఎట్లా ఉన్నారంటే, ప్రభుత్వము లోన్ల స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామనగానే అప్లై చేసుకుంటున్నారు తప్ప, నిజంగా ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా కలెక్టర్కు? నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ ఉపాధి లేదు, నాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి అని కలెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని దాని ద్వారా ఉపాధి పొందవచ్చా? అంటే ప్రభుత్వం ఇచ్చిన స్కీములు వచ్చినప్పుడు చేయాలా, లేకపోతే ఎప్పుడైనా చేయొచ్చా? ఎప్పుడైనా మనకి ఏ సమస్య వచ్చినా, మన కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా సరే, అయ్యా నాకు కాలుకు ముళ్ళు గుచ్చుకుందని బాగా చెప్తా కలెక్టర్కి రాసి దీనికి పరిష్కారం చూపియండి అని మనం కలెక్టర్ని అడగాలి. అది ఆయన బాధ్యత. కానీ అది చేయం మనం. ఇప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ఏదో రాజీవ్ యువ కిరణాలని ఇవాళ వస్తుంది. దీంట్లో ఇప్పటికే 15 లక్షల మంది అప్లై చేసుకున్నట్టుగా ఇవాళ పేపర్లో చూసిన. మీరు గతంలో 2018లో కూడా లోన్స్ అప్లై చేసుకుని అంటే దగ్గర 12 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. కానీ ఇచ్చింది 50,000 మందికో 60,000 మందికో. ఈ 12 లక్షల మంది ఆ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆ చుట్టూ తిరిగి వాళ్ళు నష్టపోయి మళ్ళీ ఆ సర్టిఫికేట్ల కోసం వానికి లంచం ఇచ్చి వీనికి లంచం ఇచ్చి ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలే చేస్తారు. కానీ గవర్నమెంట్ ఒక ప్రాపర్గా చేద్దామనే థాట్ ఉండదు. ఇది 2018లో జరిగిన స్టోరీ. మళ్ళీ 2023లో బీసీ బంద్ అని మళ్ళీ ఒకటి ప్రకటించిండు. అయ్యాల కూడా దగ్గర ఒక 15 లక్షల అప్లికేషన్లు అయ్యాల ఇచ్చిందంతా నియోజకవర్గానికి 300 మందికి ఇచ్చినట్టుగా ఏదో చూసినాం మనం. అంటే ఒక 3-4 వేల మందికి ఇచ్చారు. అంటే అప్లికేషన్లు ఏమో లక్షలలో 15 లక్షలు 20 లక్షలు ఉంటే నువ్వు ఇచ్చేది 50,000 మందికి కంటి తుడుపు చర్యగా ఇస్తే వీళ్ళంతా నష్టపోవడమే కదా. ఇంకొక విషయం ఏంటంటే మనము ఇది నిరంతరంగా ప్రక్రియ ఉండాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏం ఆలోచన చేసిందంటే దానికి ఒక పోర్టల్ ఇచ్చింది. అసలే కంప్లీట్గా పోర్టల్ ఇచ్చి ఆ పోర్టల్లో మీరు అప్లై చేసుకోండి. ఆ పోర్టల్లో అప్లై చేసుకోండి. అతను ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని రీజన్ మాకు ఖచ్చితంగా చెప్పాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ క్లియర్గా ఒక పోర్టల్ ఇచ్చి నీకు ఏ సమస్య నుండి అగ్రికల్చర్ లోన్ కావాలా, ఇండస్ట్రీ లోన్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా నీకేం కావాలి అనేది ఒక పోర్టల్ ఇచ్చింది. అది జన్ సమర్థన్ అనేదో జన్ సమర్థన్ అంటుండు ఆ పోర్టల్. దాంట్లో అప్లై చేయండి మీరు. ఆటోమేటిక్గా బ్యాంకర్కి మా పోర్టల్లే కాబట్టి మేము చూసుకుంటాం, దాన్ని బ్యాంకర్కి ఫార్వర్డ్ చేస్తాం. బ్యాంకర్ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు
అనేది రీజన్ మాకు ఖచ్చితంగా చెప్పాలి అనేది ఇప్పుడు ఆ పోర్టల్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే వీళ్ళు ఇట్లాంటి అన్ని సన్నాసి పనులు చేస్తున్నారనే బ్యాంకు వాళ్ళు కేంద్రం తీసుకొచ్చింది. అయితే ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు వచ్చాయి, మండలానికి ఎన్ని వచ్చాయి తెలుసుకోవడానికి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మన ఆర్టీఏలో రాయాలి, సమాచార హక్కు చట్టంలో జిల్లా కలెక్టర్కి రాయాలి, ఏ మండలానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఆ వివరాలు ఇవ్వండి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిర్రు, అది రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ 2 అంశాలు ఉంటాయి. తర్వాత అసలు మన జిల్లా సంగతి ఏంటిది, సరే కేంద్రం ఇవ్వచ్చు, రాష్ట్రం ఇవ్వచ్చు, అది తర్వాత సంగతులు. అసలు ముందు మన జిల్లా సంగతి ఏంది, మన జిల్లా డబ్బు ఎడిపోతుంది అనేది ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి. పౌరులు ఇంపార్టెంట్గా తెలుసుకుంటేనే పౌరులకు గతం ఏం జరిగింది అనేది కాదు, భవిష్యత్ అంతా పౌరులదే. ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాలి, యువత తెలుసుకుంటేనే ఆ డబ్బుని మనం ఎట్లా వాడుకోవాలి, మనం ఎట్లా ఆర్థికంగా, మనం ఎట్లా ఇండస్ట్రీ పెట్టుకోవాలి, మనం ఏం చేయాలి అనే అంశం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇక్కడ ఒకటి చెప్తాను. విజయ్ మాల్యా డబ్బులు ఎత్తుకపోయిందని మాట్లాడుతూ ఉంటాం, మనం అందరం మాట్లాడతాం. ఈ డబ్బులు ఎక్కడి అనేది చూస్తే ఇవి ఆయన ఏమని చెప్పిండు, బీర్లు తయారు చేస్తా అన్నాడు, ఏదో ఇట్లాంటి లిక్కర్కి సంబంధించిన లిక్కర్ కింగో ఏదో ఉంది ఆయన పేరు. ఈ డబ్బులన్నీ కూడా కింగ్ ఫిషర్ బీర్స్, ఫ్లైట్స్, అది లిక్కర్ కింగ్ అనేది ఆయనకు ఒకటి, అంటే 9,000 కోట్ల దాకా ఎత్తుకపోయింది అనేది ఒకటి ఉన్నది. ఈ డబ్బులన్నీ ఎక్కడి అంటే చేతి వృత్తుల కుటుంబాలకు చెందిన గౌడ వృత్తిదారుల ఈ పైసలు. ఎందుకు వాళ్ళే అంటే వాళ్ళు ఆ ఆల్కహాల్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఆ చెట్టు మించి కళ్ళు ఎట్లా తీయాలి, దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి, దాన్ని ఎట్లా ఏం చేయాలనేది వాళ్ళు దాంట్లో జ్ఞానవంతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు అన్నీ పక్కదారి పట్టిస్తే ఇటు బాయ్. ఇంకొకటి చెప్తా, నీరవ్ మోడీ డబ్బులు ఎత్తుకపోయింది అంటాం. ఈ పైసలన్నీ ఎవరి, బంగారం పని చేసుకునేటోళ్ళకు, లేకపోతే వజ్రాలు, డైమండ్స్, ఇవి బిజినెస్ చేసే వాళ్ళ కోసం సపోర్ట్ చేయడం కోసం ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులు నువ్వు ఆ స్థానికంగా ఇప్పుడు మండలంలో ఉన్నోనుకో, జిల్లాలో ఉన్నోనుకో ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ హైదరాబాద్కో, ఢిల్లీకో షిఫ్ట్ అవుతానే. అక్కడ వాడు ఏం చెప్తాడు, నేను బంగారం వ్యాపారం ఏం చేస్తాను, నాకు ఇవి అంటాడు. చలో బ్యాంక్ ఆయన ఏం చూస్తాడు, నాకు వడ్డీ వస్తే సాలే నేను చూస్తాడు, కానీ వాడు మొత్తం వేసుకొని పోతాడు. అదే నువ్వు జిల్లాల వారీగా, మండలాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఒక 1000 మందికి ఇస్తే దాంట్లో ఒక 10 మందో లేదా 100 మందో ఎగ్గొట్టినా మిగిలిన 900 మంది 90% నీకు రికవరీ వస్తుంది కదా. ఇదెందుకు బ్యాంకులు క్యాచ్ చేయవు, ఈ విషయాన్ని కలెక్టర్లు ఎందుకు ప్రశ్నించరు అనేది మన యొక్క ఇంటెన్స్. ప్రజలు అనేవాళ్ళు ఆలోచన శక్తి ఉండాలి, ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరిగితే ఏ జిల్లాకు ఆ జిల్లా నిధులు అనేది ఖర్చు అవుతాయి. ప్రశ్నించనంత వరకు ఆ జిల్లాల్లో ఉన్న డబ్బులు అనేవి ఇతర జిల్లాలకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సంఘటన అది. అయితే ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులను మళ్ళీ రాబట్టవచ్చా, లేకపోతే ఆ జిల్లాలో ఇప్పుడు బాధ్యుని చేసి అతనిపై ఎటువంటి కేసును నమోదు చేయాలి, ఎట్లా చేయాలి అసలు? ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా, మహబూబాద్ జిల్లా నుంచి డబ్బులు హైదరాబాద్కి వచ్చేసినాయి, హైదరాబాద్లో వ్యవసాయం లేకున్నా హైదరాబాద్కు డబ్బులు వచ్చేసినాయి. ఈ డబ్బులు మళ్ళీ మహబూబాద్కు రాబట్టవచ్చా, రాబట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్లాన్స్ చేయాలి? ఇప్పుడు ఏదైనా మొన్న ఆర్బీఐ 3 రోజుల క్రితం పేపర్లో ఇచ్చిన మాట అయితే వాస్తవమే. ఇక వాటన్నిటి మీద మనము మళ్ళీ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే తప్ప మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. రెండోది ఏంటంటే ఖచ్చితంగా దీని అన్నిటికీ కలెక్టరే బాధ్యుడవుతాడు. అది ఎట్లా బాధ్యుడవుతాడు, ఎందుకు బాధ్యుడవుతాడు అనేది అవసరమైతే గౌరవ న్యాయస్థానం ద్వారానే దాని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన బాధ్యతలు తను విస్మరించడం వల్లనే ఈ డబ్బు మా జిల్లాలో ఉపయోగించకుండా హైదరాబాద్ వచ్చింది అని క్లియర్గా చెప్తున్నాను నేను. తన బాధ్యతలు తాను నిర్వహిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూలు చేస్తే ఈ 1079 మంది రైతు ఆత్మహత్యలు ఉండవు, ఈ డబ్బు వేరే ప్రాంతాలకు దారి మళ్ళదు. మా జిల్లాలో యువత ఉన్నారు, స్కిల్ ఉన్నది, అంతా ఉన్నది. నువ్వు డబ్బులు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏదో చిన్నపాటి పరిశ్రమ పెట్టుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు మానుకోట వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అది ఏంది జుమోటో అని, లేకపోతే రాపిడో బండ్లు తోలుకుంటా, ఇట్లాంటి వాటిలల్లో వాళ్ళు ఎందుకు 5,000కు 10,000కు నెలకు ఎందుకు జీతాలు చేస్తారు? వాళ్ళకి పరిస్థితి, దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇంటికాడనే ఉండి నువ్వు కరెక్ట్గా సపోర్ట్ చేస్తే వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నలతోని వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు కదా. ఈ పరిస్థితి తప్పించాలంటే జిల్లా డబ్బు జిల్లాలనే ఉపయోగించాలి. అంటే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ ప్రకారం జిల్లాకు డబ్బులు కేటాయిస్తారు. ఆ జిల్లా డబ్బులను
సరైన ఆ జిల్లాలోనే ఖర్చు పెట్టుకోవడానికి మీరు యువకులకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? యువతకు ఇచ్చేది ఒకటే, నేను యువతకు క్యూనీస్ తరపున నేను చెప్పేది ఒకటే మాట, మీ హక్కులు మీరు తెలుసుకోవాలి. ఆ హక్కుల కోసం కలెక్టర్ని ప్రశ్నించండి, ఏమీ తప్పు లేదు. నేను ఒక డేటా చెప్తాను. మనకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం కోసం 90,000 కోట్లు కేటాయించింది లాస్ట్ ఇయర్, అంటే 24-25 ఆర్థిక సంవత్సరానికి 90,794 కోట్లు కేటాయించింది. అంతే. కేటాయిస్తే 58,000 కోట్లే డిస్ట్రిబ్యూట్ అయినాయి. మొత్తం ఓవరాల్గా 64% యూటిలైజ్ అయింది. మరి మిగిలిన 36% ఎక్కడికి పోయింది? దాంట్లో ఇంకొక ఘోరమైన, ఇప్పుడు దీంట్లో కూడా ఇచ్చాడు. హైదరాబాద్లో 1,200 కోట్లు సుమారుగా ఇచ్చినామని ఇచ్చిండు. ఒకటి 3,000 ఉంది, ఒకటి 4,200 కోట్లు 4,200 కోట్లు హైదరాబాద్కి ఇచ్చినామన్నాడు. ఇది మన డిసెంబర్ 24 లెక్క. అసలు హైదరాబాద్లో ఎక్కడున్నది? సరే, ఇంతకుముందు పెట్టిన కంప్లైంట్ అది ఆర్బీఐ చూసింది, అది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించిన దాంట్లో 49% ఇస్తే అసలే అది వెనుకబడిన జిల్లా అంటాం. నువ్వు కేటాయించిన దాంట్లో ఇంకా 50% ఇవ్వకపోతే ఇంకా అది ఎట్లా ముందుకు వస్తుంది, ఎట్లా అభివృద్ధి సాధిస్తుంది? ఇది హైదరాబాద్ జిల్లాది. ఇంకొకటి, ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాది 40% వాడినరు, అది రైతుల డబ్బే. అంటే ఇంకా 60% నువ్వు అక్కడ ఇవ్వకపోతే వాళ్ళు ఎప్పుడు గ్రోత్ అని కావాలి, వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా ఎదగాలి? ఇట్లా చూసుకుంటూ పోతా అంటే నాకు ఎక్కడో ఇంకోటి కనపడ్డది, అది మన మినిస్టర్ గారు ప్రాతినిధ్యం వహించే జిల్లా. నేను అది కూడా చూస్తున్నా, మినిస్టర్ గారు ప్రాతినిధ్యం, ఇది ములుగు జిల్లా. ములుగు జిల్లాలో కూడా 48% సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు మొత్తము కష్టజీవుల కోసమే వారు పాటుపడతారు. వారు చాలా గొప్ప మనిషి. కానీ అక్కడ కూడా 48% వాడితే దుర్వినియోగం అయింది. మిగతా ఇంకా 52% దుర్వినియోగం అయితే ఎట్లా ఇంకా ప్రజలు అక్కడ ఎప్పుడు ఎదుగుతారు? వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా వస్తుంది? వాళ్ళకి ఎప్పుడు ఇంకా ప్రజలు ఇంకా పింఛన్ల కోసము, వీటి కోసం, వాటి కోసం అడుక్కునే పరిస్థితి ఏంది అంటే నేను ఇంకా మనం ఎక్కడున్నాం? ఇంకా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ భారతావనిలో ఇంకా ప్రజలు అడుక్కునే దగ్గర ఉంటే ఎట్లా? ఈ డబ్బంతా ఏమైపోతుంది? ఇంకా 1000కి 10,000కు 15,000కు జీతాలు చేసి బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఎందుకు మనం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇస్తలేదు? ఇది మనము ఆలోచన చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తయారు చేసిన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని చదవకపోవడం వల్ల ఈరోజు అనేక సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రాజ్యాంగం గురించి ప్రజలందరూ తెలుసుకొని సమానత్వపు హక్కు ఉంది, అందులో ప్రశ్నించే హక్కు ఉంది, నీ యొక్క సమస్యల పరిష్కారం కూడా అందులోనే ఉంది. అంతేగాని కర్మ సిద్ధాంతం ద్వారా మా తాతలు వెనుకబడ్డారు, మేము వెనుకబడ్డాము అనే ఒక ఆలోచన రాకుండా మీ జీవితాలు మీరే నిలబెట్టుకునేటట్టు విధంగా ప్రభుత్వాలు అనేటివి నిధులు కేటాయిస్తున్నాయి. కానీ ఆ నిధులు అనేది దారి మళ్లిస్తున్నారు. అందులో మంత్రులు బాధ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు బాధ్యులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కూడా బాధ్యుడు కావచ్చు. కానీ ప్రజలు చైతన్యం లేనంత కాలము సమస్యలకు పరిష్కారం అనేది దొరకదు. అందుకే ప్రతి ఒక్క పౌరుడు కూడా చైతన్యం కావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ అంశంలో కొద్దిగా నేను మీ మాటతో ఏకీభవించడం లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చట్టం చేస్తారు, దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లది, జిల్లా అధికారులది. అది మనం తెలుసుకొని ప్రశ్నించవలసిన బాధ్యత మనది. ఎగ్జాంపుల్గా కొంతమంది ఐఏఎస్లు కేసుల పాలైన దాఖలాలు చూసినాం. ఎందుకు? గైడ్లైన్స్ని అతిక్రమిస్తూ వాళ్ళు సంతకాలు పెట్టిన పాపానికి జైలు పాలైనరు. అక్కడ గైడ్లైన్స్ ఏమున్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం నువ్వు చేస్తున్నావా లేదా అని ఆలోచన చేయాల్సింది ఓన్లీ జిల్లా కలెక్టరే. మనం ఎవరిని కూడా తప్పుపట్టొద్దు. ఇక్కడ ముఖ్యమంత్రిని అనొద్దు, ప్రధానమంత్రిని అనొద్దు, మంత్రిని అనొద్దు. మంత్రి చెప్తాడు, మంత్రి ఫోన్ చేస్తాడు, కలెక్టర్గా నువ్వు అమలు చేయి అంటాడు. దాన్ని ఆయన ఏమడగాలి? ఈ కలెక్టర్ నాకు కాగితం మీద రాసి బరాబర్గా సంతకం పెట్టి నువ్వు పంపియ్యా, నేను అమలు చేస్తాను అని చెప్పాలి. అది కలెక్టర్ బాధ్యత. నువ్వు ఎందుకు చేతులు కట్టుకొని జీ హుజూర్ అని ఎందుకు అనాలి? మంత్రి అయితే మాత్రం ఆయన మంత్రి అయితే 5 ఏళ్ళే ఉంటాడు. 5 ఏళ్ళే ఉంటాడు. తిక్కబుడితే గవర్నమెంట్ కూలితే ఆ మధ్యలో తెల్లారే బుస్సనొచ్చు ఆయనకి ఎందుకు నువ్వు చేతులు కట్టుకొని నువ్వు చేయాలి? ఈ విషయం ఎందుకు మేము ఇంత స్పష్టంగా అంటున్నామంటే, నేను ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగిన, ఇవాళ నాకు స్టిల్ 50 సంవత్సరాలు. మాకు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక జీవో ఇచ్చాడు, బీసీలు ఉద్యోగం చేయడానికి అర్హత లేదు అన్నాడు. అది డిఎస్సి నోటిఫికేషన్.
అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా. మరి అమ్మ మేమేం పాపం చేసుకున్నారో భయ్ అమ్మ, మేము ఉద్యోగాలు చేయకపోతే మరి మా బతుకులేది, రాజ్యాంగం మాకు ఉద్యోగం ఇవ్వలేదా, ఉద్యోగ భద్రత కల్పించలేదా, మేమన్నా బానిసలమని ఆలోచన వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఉంది కాబట్టి అందులో ఇచ్చారు. ఖమ్మం జిల్లా అనండి, వరంగల్ జిల్లా అనండి, ఆదిలాబాద్ జిల్లా అనండి, ఇట్లా ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలని. ఇచ్చిన తర్వాత మరి మేమేం చేయాలి, ఎవరిని అడగాలి? ఇప్పుడు బీసీ నాయకులను తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం అయ్యా మా పరిస్థితి అంటే చట్టం కదా దాన్ని ఎవరు ఏం చేయలేమంటారు. మరి ఇక్కడ పాపం ఇది అంటే చట్టం అయితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఒక ఎండోసల్ఫాన్ డబ్బా కొనిచ్చి తాగు చచ్చిపోవాలా? చట్టం చేసినట్టు అదేమి పద్ధతి అంటే వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. సరే ఇక మా ప్రయత్నాలు, మా దగ్గర మిత్రులు మా ప్రయత్నాలు మేము చేసినాం. కాదు కూడదని వచ్చి హైకోర్టులో ఒకటి వేస్తే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికే వంత పాడింది, దానికే సపోర్ట్లు కొట్టింది. మరి ఇది ఎక్కడ పాపం, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, నువ్వేం తీర్పిచ్చినావు నాయన అని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 18 ఏళ్ళు ఫైట్ చేసినాం. 18 ఏళ్ళు ఫైట్ చేసిన తర్వాత అప్పుడు సోమేష్ కుమార్ ఇప్పుడు సిఎస్ రాజ్యాంగాన్ని చదివినా అని అడిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏది అన్నది. ఏం మాట్లాడుతుంది ఆయన? ముఖ్యమంత్రి ఆయన చదువుకున్నోడు కావచ్చు, చదువు రానోడు కావచ్చు, లేకపోతే ఆయన గొప్ప 80,000 లక్ష పుస్తకాలు చదివినోడు కావచ్చు, ముఖ్యమంత్రి ఏదైనా కావచ్చు. కానీ ఒక చట్టం చేస్తున్నప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చూడాల్సిన విజ్ఞానవంతుడివి నువ్వు ఐఏఎస్వి, నువ్వు పూర్తి జ్ఞానవంతుడివి. అవతలలో ఏదైనా కావచ్చు, అజ్ఞానులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, ఏదో ఒకటి రాసిస్తే నువ్వు దాని మీద సంతకం ఎట్లా పెట్టినావు అని అడిగింది. ఇది మన రాజ్యాంగానికి ఉన్న పవరు. నిజంగా మనము ఆ రోజు నాకెందుకులే అని నాలాంటి వాళ్ళు ఊకుంటే ఇవాళ మా పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా అవుతుంది అక్కడ. అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలే ఉండాలి అన్నారు. ఇప్పుడు మీ అన్న ప్రకారం ఇప్పుడు బీసీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. 100% రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయమంటున్నాం. దాని మీద కోర్టుకు నేనే పోయినా. ఇప్పుడు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి? అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరికి హక్కులు, ఇప్పుడు ఏజెన్సీలో ప్రజలు ఎవరికి కంప్లైంట్ చేయాలి? కలెక్టర్కే కంప్లైంట్ చేయాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి, రేపు స్థానిక ఎన్నికల్లో అనేటువంటి అంశాన్ని తీసుకురావాలి. దాన్ని ఆ కలెక్టర్ సపోర్ట్ మాట్లాడకుండా ఉంటే కోర్టుకు పోవాలి. అది ప్రజల హక్కు. అది ఆ క్రమంలో నేను మా కలెక్టర్ని అడిగిన, ఆయన దానికి సైలెంట్గా ఊకున్నందుకు నేను తీసుకుపోయినా, కోర్టుకు పోయినా, కోర్టులో అప్రోచ్ అయినా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే నేను కూడా సర్పంచ్ని అయితే, నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా, నా పరిస్థితి ఇది, నా తాత ముత్తాతల నేపథ్యం అంతా ఇక్కడనే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయమంటున్నా. అది రాజ్యాంగబద్ధమైన హక్కునే అడుగుతున్నా, నేను వేరే అడుగుతలేదు. ప్రభుత్వం మీద ప్రతి సమస్య మీద అడగడానికి ఆర్టీఐ అనేది ఉంది. అవును. కాబట్టి ఈ ఆర్టీఐ అనేది, ఈ యువత అనేది ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలని చెప్పండి. ఆర్టీఐ గురించి 2 నిమిషాలు చెప్పండి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అది ఎంఆర్ఓ దగ్గర రావచ్చు, ఇంకా ఏదైనా కానీ, నాకు అంటే ఎక్కడొచ్చినా ముందు ఆ సమస్యని మనం గుర్తించాలి. దాన్ని కన్సల్ట్ ఎంఆర్ఓకి రాయండి, మీ అందుబాటులో ఉండే ఎంఆర్ఓకే రాయండి. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుంది, నాకు ఒక సమాచార హక్కు చట్టంలో తెలియజేయండి అని రాయండి. ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే, నాకు పెట్రోల్ డీజిల్ మీద తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. అసలు ఏంది ట్యాక్సీలు ఏంది, ఇప్పుడు 108 రూపాయలు 109 రూపాయలు అంటున్నారు కదా, అసలు ప్రభుత్వం ఎంత పడుతుంది, అసలు వాస్తవం బేసిక్ ధర ఎంత ఉన్నది అనేది తెలుసుకోవాలనే కోరిక కలిగిన తర్వాత నేను దాన్ని పౌర సరఫరాల శాఖకు రాసిన. పౌర సరఫరాల శాఖ వాళ్ళు దాన్ని నాకు ఒక 6(3) ప్రకారం నాకు ఒకటి పంపారు. అది నేను వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసిన, సో వాళ్ళే నీకు డైరెక్ట్గా పంపిస్తారని రాణిగంజ్లో ఎక్కడ ఉంది దాని ఆఫీసు, ఆ ఆఫీస్ నుంచి ఆఫీస్కి పంపినామని చెప్పి నాకు ఒకటి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఒక 2 months 3 months చూసినా అది రాలే నాకు రిప్లై. నువ్వు ఎట్లాగూ మరి వాళ్ళకి పంపినా అన్నావు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తలేదని మళ్ళీ దీన్ని జిరాక్స్ తీసి ఈ జిరాక్స్ని పెట్టి మళ్ళీ పౌర సరఫరాల శాఖకే పంపిస్తే నాకు ఆ హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఏంటంటే మీరు ఇది అడిగిరట కదా, ఏంటిది ఆర్టీఐలు అడిగిరట, మళ్ళీ నాకు వచ్చింది. మరి అడిగినప్పుడు నాకు ఇవ్వాలి కదా, మరి అడగకపోతే ఏం చేస్తా, ఇప్పుడు ఇవ్వకపోతే కోర్టుకు పోయి వాళ్ళ మీద నేను కేసు పెడతా అన్నా. లేదండి మేము దీన్ని బాంబే పంపించినాం అన్నారు. నువ్వు బాంబే పంపితే నాకెందుకు, ఢిల్లీ పంపితే నాకెందుకు, 30 రోజులు నువ్వు ఇవ్వాలి, ఇప్పటికే 3 నెలలు అవుతుంది, నువ్వు ఇవ్వకపోతే ఎట్లా అని అడిగాను. అన్న తర్వాత లేదు సార్ నేను ఎమ్మటే ఫాలోఅప్ చేసి తెప్పిస్తా, మీరు కొద్దిగా ఓపిక పట్టరండి. సరే మంచిదన్న. నాకు బాంబే నుంచి డైరెక్ట్గా వచ్చింది. చూస్తే దాంట్లో 56 రూపాయలు లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇవాళ 107 రూపాయలు తీసుకుంటుండ్రు. మిగతాదంతా ట్యాక్స్. స్టేట్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ 19 రూపాయలు ఉంటే స్టేట్ ట్యాక్స్ 30 రూపాయలు ఉంది. డీలర్ కమిషన్ 4 రూపాయలు ఉంది, లీటర్కి 4 రూపాయలు. ఒక బంకులో రోజుకు 10,000 లీటర్లు కొట్టిండంటే 40,000 రూపాయలు ఆయనకు. అంటే మనం తెలుసుకోవాలనే కుతూహలం, తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఉండాలి.
అది నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు వినియోగించుకోవాలి. నేను ఒక్కడనే బతకాలి, ఎదుటోడు బతకొద్దు అనుకుంటే తప్పు అంట. నేను అందరం సమానంగా బతుకుదామంట. ప్రజలు చైతన్యమైతే చావాల్సిన పని లేదు అని అంటారు మీరు. అంటే ప్రజలు చైతన్యమై మీ సమస్యల కోసం ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వ అధికారి, మండల అధికారి కావచ్చు, జిల్లా అధికారి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మామూలుగా రాజధానిలో ఉన్న అధికారి దగ్గర కానీ తప్పనిసరిగా మీరు ఆర్టీఐ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను పరిష్కరించండి అని ఆ పరిష్కార మార్గం ద్వారా ఈ ఆత్మహత్యలను నివారించాలి. నివారించకపోతే రేపు రైతు అనేవాడు అంతరించిపోతే రేపు భూమి ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఇది జనరల్గా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంకొకటి ఏంటంటే, మొన్న నేను అగ్రికల్చర్ కమిషనర్ కలిసి ఏ జిల్లాలో అయితే ఎంత శాతము ప్రజలకు అందిస్తుండ్రో, ఇప్పుడు మా జిల్లాలో 62% ఇచ్చిర్రు, 100 రూపాయలు కేటాయిస్తే 62% ఇచ్చిర్రు రైతులకు. వీళ్ళ జీతభత్యాలు కూడా మీరు 62% ఇవ్వాలి, ఎందుకు 100% ఇస్తున్నారు అని ఒక కంప్లైంట్ రాసి ఇచ్చొచ్చిన. ఆయన దానికి నాకు సరైన రిప్లై ఇవ్వకపోతే కోర్టుకు పోయి కోర్టులో వేస్తాను నేను దాన్ని. ఇప్పుడు మనము కష్టే ఫలి అంటున్నాం కదా. 24 గంటలు బురదల బండి, బురదలో తిరిగి, బురదని దాగి బతికే రైతు అంత కష్టపడుతుంటే ఎంత వస్తుంది? ఆయన కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు కదా. మరి రైతులకు నువ్వు సపోర్ట్ చేస్తా, సహకరిస్తా అని ప్రజలు కట్టే పన్నులను నువ్వు జీతభత్యాలుగా తీసుకునే నువ్వు 100% తీసుకుంటూ ఇంకా నీకు టీఏలని, డిఏలని, అలవెన్స్లని, నీకు ఇంకా రకరకాల పేర్లతోని ప్రజల డబ్బుని, ప్రజలు కట్టే పన్నులని నువ్వు దాచిపెట్టుకుంటూ ఇవన్నీ చాలా అన్నట్టుగా మళ్ళీ కమిషన్ల పేరుతోని, లంచాల పేరుతోని పరుపుల కింద పైసలు దాచుకుంటావు. నీకు ఎందుకు ఇవ్వాలా 100% జీతభత్యాలని క్లియర్గా కమిషనర్ని అడిగినా, రేపు ఈ విషయం మీద కోర్టుకు పోతా. ఇప్పటికైనా నేను క్లియర్గా ఒకటే చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా, క్యూ న్యూస్ ద్వారా నేను అధికారులని బాధ్యతగా పనిచేయండి, ప్రజలకు సక్రమమైన సేవ చేయండి. మీరు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. మీరు విజ్ఞానులు, జ్ఞానవంతులని మీకు ఒక అవకాశం వచ్చింది. పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ్ చేయమాకండి. సేవ్ అంటే గుండు కొరుకుతారు. సేవ్ చేయకురి, సేవ చేయండి. మీరు అది చెయ్యకపోతే మీకు రాజ్యాంగంలో ఆర్టికల్ 311 ఏంటిదనేది తెలియజేస్తారు పౌరులు. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ఏందో మీకు తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ఓటుని ఇంత పెట్టి కొనుక్కున్నాం, అంత పెట్టి కొనుక్కున్నాం, మేము గొప్ప వాళ్ళమని మీరు అనుకుంటే మీకు ఆ రోజులు పోతాయి. కాబట్టి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి అని మీ క్యూ న్యూస్ తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ జలేంద్రాచారి గారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగంను చదవకపోవడం వల్ల పేదరికం ఉంది. భారత రాజ్యాంగాన్ని చదవకపోవడం వల్ల అవినీతి పెరిగిపోయింది. భారత రాజ్యాంగాన్ని చదవకపోవడం వల్ల ఉద్యోగులని పనిచేయకుండా ఉన్నారు. భారత రాజ్యాంగం గురించి తెలియకపోవడం వల్ల మనం నిరక్షరాస్యులుగా ఉన్నాం. కాబట్టి ఎందుకు అంటే ప్రతి జిల్లాకు కేటాయించిన డబ్బులు పంటలు లేని హైదరాబాదులో ప్రజలకు రైతు రుణాలు ఇచ్చారు అంటేనే మనం ఎంత గుడ్డిగా మనము చూస్తూ ఉంటుంటున్నామో దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఆ చైతన్యవంతం అయితే తప్పనిసరిగా ఈ అవినీతి సమాజం పోతుంది. అదేవిధంగా పేదరికం అనేది పోతుంది. ప్రజలు కూడా చివరికి సుఖ సంతోషాలతో పెరుగుతారు. అంటే ప్రజలు సుఖంగా ఉండడానికి ప్రజలే చైతన్యవంతులు కావాలని జలేంద్రాచారి గారు అంటున్నారు. ఈరోజు మా కార్యక్రమానికి వచ్చిన జలేంద్రాచారి గారికి నమస్తే తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.